నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి విశిష్టత ఏంటి, నేటి పంచాంగం ఏంటి తదితర విషయాలను తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. 21/9/2024 శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం కృష్ణపక్షం శనివారం. ఈ రోజు సూర్యోదయం ఉదయం 6:05 సూర్యాస్తమయం సాయంత్రం 6:13 తిథి చవితి సాయంత్రం 6:13 దాకా, నక్షత్రం భరణి రాత్రి 12:36 దాకా, యోగాలు వ్యాఘాత మధ్యాహ్నం 11:36 వరకు, కరణం భవ ఉదయం 7:40 వరకు, కరణం బాలవ సాయంత్రం 6:13 వరకు, రాహుకాలం ఉదయం 9:07 నుంచి 10:38 వరకు, గుళిక కాలం ఉదయం 6:05 నుంచి 7:36 వరకు, యమగండం మధ్యాహ్నం 1:40 నుంచి 3:11 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:45 నుంచి 12:33 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:05 నుంచి 6:53 వరకు, మరలా 6:53 నుంచి 7:42 వరకు, అమృతకాలం రాత్రి 8:13 నుంచి 9:41 వరకు, వర్జనం మధ్యాహ్నం 11:28 నుంచి 12:55 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందు పరిగణలో తీసుకుంటే అశ్విని భరణి కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ధైర్య సాహసాలతో నిర్ణయ సామర్థ్యం అనేది చక్కగా పెరుగుతుంది. చేద్దామనుకున్న కార్యక్రమాలన్నీ కూడా బుద్ధి కుశలతలతో వాళ్ళు ప్రయత్నం చేసి దానికి సంబంధించి మంచి ఫలితాలు సాధిస్తారు. అలాగే వీరికి ముఖ్యమైన విషయాల్లో అంటే వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా కొత్త విషయాలనే వినడం, కొత్తగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా కుటుంబ వ్యక్తులు అంటే తల్లి యొక్క సహకారం అనేది చాలా అధికంగా ఉంటుంది. వారి యొక్క ఆశీస్సులతో నిర్ణయాలతో వీళ్ళు ముందుకు వెళ్తారు. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, అలాగే మృగశిర 1, 2 పాదాలు వీళ్ళ వృషభ రాశిలోకి వస్తారు. వృషభ రాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలో కూడా నిర్ణయ సామర్థ్యం అనేది తీసుకుందామని ప్రయత్నం చేసినా కూడా కొంత తక్కువగానే ఉంటుంది. అంటే ఆలోచనలు అనేవి అంత ముందుకి కదలవు. ఆరోగ్యపరమైన విషయాల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు కానీ వారికి సంబంధించిన విషయాల్లో కానీ ఖర్చుల విషయంలో కానీ కొంత ఎక్కువ జాగ్రత్త అనేది చాలా అవసరం. మనసుకి ఇబ్బంది కలిగే మాటలు వినడం కానీ వారి వల్ల అంటే అలాంటి మాటలు వినడం వల్ల కొంత మనస్తాపం కలిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్నిట్లోనూ వీళ్ళు అధిగమించగలుగుతారు. అంతేకాకుండా దూర ప్రదేశాల నుంచి వీళ్ళకి ఒక చక్కటి కమ్యూనికేషన్ కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 పాదాలు అవన్నీ కలిపి మనం మిథున రాశిలోకి తీసుకుంటాం. మిథున రాశి వారికి ఈ రోజున వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కానీ, విదేశీ ద్రవ్యాలు కానీ, విదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారం కానీ వీళ్ళు అందుకుంటారు. అలాగే నిర్ణయ సామర్థ్యం అనేది వీళ్ళకి చాలా బాగుంటుంది. ఇప్పటిదాకా ఎదురు చూసిన కార్యక్రమాలు చాలా వరకు ముందుకు కదులుతాయి. వ్యక్తుల సహకారం, ముఖ్యంగా మిత్రులు, చిన్ననాటి మిత్రులు, దూర ప్రదేశాల్లో ఉండేవారు, వాళ్ళందరి ద్వారా వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ అనేది డైరెక్ట్గా లేకుండా ఫోన్ల ద్వారానే పనులు అయిపోయేట్టుగా కూడా పనులు ముందుకు కదిలే అవకాశాలు అనేవి అధికంగా వీళ్ళకి దాంట్లో కనబడుతున్నాయి. అలాగే ఆలోచనలు చాలా బాగుంటాయి. ఇతరులకి సలహాలు ఇవ్వడానికి కూడా వీళ్ళు ఈ రోజున ఎక్కువ ప్రయత్నం చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశికి సంబంధించి నక్షత్రాలు పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు ఇవన్నీ కూడా మనం కర్కాటక రాశిలోకి తీసుకుంటాము. కర్కాటక రాశి వాళ్ళకి వృత్తిపరంగా అభివృద్ధికరంగా ఉంటుంది. నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి దానికి సంబంధించిన విషయాలు చాలా వరకు ముందుకు కదులుతాయి. అలాగే దాంతోపాటుగా గృహానికి సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు వాళ్ళకి అనుకూలంగా ఉంటాయి. అంటే గృహంలో ఏదన్నా కొందామనుకున్న గృహాన్ని అందంగా అలంకరించడానికి కానీ
అయితే గృహాన్ని కొనడానికి కానీ ఇంతకుముందు ఆల్రెడీ గృహానికి సంబంధించిన విషయాలు ఎక్కడన్నా ఆగిపోయి ఉంటే వాటికి సంబంధించిన విషయాలు ఇవన్నీ చాలా చక్కగా ముందుకు కదలడం, నూతన వాహనాల కోసం చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మకా, పుబ్బ, ఉత్తర ఒకటో పాదం. వీళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో పెద్దల సహకారం చాలా కోరుకుంటారు. వీళ్ళు ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, దూర ప్రయాణాలు చేసేవాళ్ళు, దూర ప్రదేశాల్లో ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరికీ కూడా ఈ రోజున గట్టిగా కృషి చేస్తారు. మిశ్రమ ఫలితాలకి అవకాశం ఉంటుంది. అయితే దాంతోపాటుగా వ్యక్తిగతంగా వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కొంత ఈ రోజున వేగరీగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంత వాయిదా వేసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకోవాలి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2 పాదాలు. ఇవన్నీ కన్యారాశిలోకి వస్తాయి. వీళ్ళు మాట్లాడేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు ఒకటి అదుపులో పెట్టుకోవాలి. వ్యక్తిగత గౌరవానికి భంగం కాకుండా ఉండేట్టుగా వీళ్ళు ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవం సంపాదించడం ఒకటి. తర్వాత ఆకస్మికమైన ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాల వల్ల రాబోతున్న ఇబ్బందుల్ని వీలైనంతవరకు తెలివితేటలతో అధిగమించాలి. ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తులా రాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలు. తులారాశి వాళ్ళకి చాలా రకాలుగా అనుకూలంగా ఉంది. ఈ రోజున గౌరవం పెరుగుతుంది, గుర్తింపు అనేది ఏర్పడుతుంది, వ్యాపార వ్యవహారాలు అనుకూలిస్తాయి, సంఘంలో భాగస్వామితో పాటుగా మీ యొక్క విలువ కూడా చాలా విధానాలుగా పెరుగుతుంది. కానీ పెట్టుబడుల విషయంలో ఎక్కువ గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో కొన్ని నిర్ణయాలు, ఇంతకుముందు పెట్టిన పెట్టుబడుల మీద డిస్కషన్స్, వాటికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు ముందుకెడతాయి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను పరిగణలో తీసుకుందాం. విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి చాలా కాంపిటేటివ్ స్పిరిట్స్ పెరుగుతాయి. చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. పని అయ్యేదాకా నిద్రపోరు. చక్కగా పనులన్నీ కూడా ముగించుకుంటారు. అన్ని వైపుల నుంచి ఊహించని రీతిలో సహకారాలు అనేవి వీళ్ళకి అందుతాయి. సహకారాలు బాగుంటాయి. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు కానీ, దూర ప్రదేశాలకి చేయడానికి, ప్రయాణాలు చేయడానికి వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ అవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశికి నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి ఆలోచనలు బాగుంటాయి. అనవసరమైన విషయాల మీద బెట్టింగ్ లాంటివి అవి కాయకపోవడం మంచిది. అనవసర వాటిలోకి వెళ్ళకపోవడం మంచి ఫలితాలను ఇస్తుంది. విద్యార్థులు విద్య మీద ఆసక్తిని పెంచుకోవాలి. అంటే జ్ఞాపక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నం చెయ్యాలి. ముఖ్యంగా వీళ్ళు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని వీళ్ళు పఠించడం చాలా అవసరం విద్యార్థులు. అలాగే సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే వీళ్ళకి కానీ వృత్తిలో ఒక ఆకస్మికమైన అభివృద్ధి, నూతన బాధ్యతలు, ఇలాంటి వాటికి కూడా ఆస్కారం ఉంది. అంతేకాకుండా భాగస్వామికి సంబంధించిన విషయాలు కానీ, జీవిత భాగస్వామికి కానీ చాలా అనుకూలతలు, వారికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు వినడం ఇవన్నీ జరుగుతాయి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి గృహానికి సంబంధించిన విషయాల్లో పెట్టుబడుల కోసం ఆలోచిస్తారు. నూతన వాహనాల కోసం వీళ్ళు ఎక్కువ ఆలోచనలు చేయడం అనేది, దానికి సంబంధించి గృహాలైనా, వాహనాలైనా, నూతన అంశాలైనా, విద్యా సంబంధమైన విషయాలైనా ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలతనే చూపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళు ఏదైనా ఒక పెట్టుబడి పెట్టి వ్యాపారం చేద్దాం అనుకున్న విషయాల్లో కూడా కొంత స్థిరాస్తులకు సంబంధించిన అంశాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టుబడిలా పెడదాం అనుకున్నప్పుడు కానీ, లేకపోతే జాయింట్ విషయాల్లో కానీ ఎక్కువ డిస్కషన్స్ అవి చాలా వరకు వీళ్ళకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకోవాలి. ఇందులో ముఖ్యంగా మనకి ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, అలాగే
ఈ యొక్క పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఇవన్నీ కూడా మనకి కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వారికి ఈ రోజున వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఏ విషయాల్లో, వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలలో, డెవలప్మెంట్కి సంబంధించిన విషయాల్లో, కృషికి సంబంధించి, నైపుణ్యాలకు సంబంధించి, సహకారానికి సంబంధించి ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఉన్నతాధికారుల విషయం కానీ, లేకపోతే రాజకీయ నాయకులతో కానీ, పలుకుబడి కలిగిన పెద్దలతో కానీ సంప్రదించేటప్పుడు, మాట్లాడేటప్పుడు, కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీలైనంత జాగ్రత్త, ప్రశాంతత అవసరం. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. వీళ్ళకి రావలసిన ఆదాయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే పెట్టిన పెట్టుబడుల మీద ఇంకా కొత్త విధంగా పెట్టాలా అనే విషయాల మీద డిస్కషన్స్ అనేవి అధికంగా జరుగుతాయి. జాయింట్ వెంచర్స్ కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అయినప్పటికీ కూడా ఏదన్నా పెట్టుబడులు పెడదామన్నా కుటుంబ వ్యక్తులతో సంప్రదించేటప్పుడు కానీ వీలైనంత జాగ్రత్త తీసుకొని ఆ పెట్టుబడి పెట్టడం బట్టి ఎంతవరకు నిజంగా రాబడి ఉంటుంది అన్న విషయాన్ని ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈరోజు వారికి వారే సులభతరంగా చేసుకునే విధంగా పరిహారం తెలియజేస్తారా? తప్పనిసరిగా ద్వాదశ రాశుల వారికి ఈరోజు వాళ్ళు లేచిన తర్వాత ఎలాగూ వాళ్ళ యొక్క ఇష్ట దైవాన్ని ప్రార్థించుకున్నప్పటికీ కూడా వీలైనంత వరకు ఈ రోజున ఏదన్నా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన శ్లోకాలు, గోవిందనామాలు, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాలయాలు మొదలైనవి వెళ్ళడం అనేది కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఒకవేళ వెళ్ళలేకపోయినా వీలైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు వినడం కూడా చాలా మంచిది, అన్ని విధాలుగా కూడా వృద్ధికరంగా ఉంటుంది. కాబట్టి వీలైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావళి, తర్వాత శ్లోకాలు, గోవిందనామాలు ఏదో ఒక రకంగా వినడం అనేది చాలా మంచిది. అలాగే ఇప్పటిదాకా మనం సామూహికంగా చెప్పుకుంటున్న రాశిఫలాలు కాబట్టి ఇవన్నీ కూడా కేవలం మీకే ఒక వ్యక్తికి వర్తిస్తుందని అనుకోకుండా మీ వ్యక్తిగత జాతకాలతో కలిపి అనుసంధానం చేసుకొని ఇవి చూసుకొని దానికి సంబంధించిన పరిహారాలు ఏమన్నా ఉంటే పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. నేటి వైశిష్ట్యం. అమ్మ, ఈనాటి కార్యక్రమంలో భాగంగా నేటి వైశిష్ట్యంలో ఏం చెప్పబోతున్నారు ప్రేక్షకులకు? ఈ రోజున వైశిష్ట్యం ఏంటి అంటే భాద్రపద మాసం, కృష్ణపక్షం, దాంట్లో ఇది చవితి. ఇదేంటంటే సంకష్టహర చవితి అంటారు దీన్ని. సంకష్టహర చవితిలో కూడా మనకి ప్రతి నెల వస్తూనే ఉంటాయి. ఆ ప్రతి నెల వచ్చిన దాంట్లో కూడా ఈ నెల ఇప్పుడు వచ్చిన దాని పేరు విఘ్నరాజ సంకష్టహర చవితి అంటారు. దీని పేరు అంటే ఒక్కొక్క నెలలో ఒక పేరు ఉంటుంది. ఈ యొక్క చవితులు నెలలో 2 సార్లు వస్తాయి. ఒకటి కృష్ణపక్షంలో ఒకటి వస్తుంది, శుక్లపక్షంలో ఒకటి వస్తుంది. అంటే అమావాస్య దాటిన తర్వాత వచ్చేది వరద చతుర్థి, వరద వినాయక చవితి అన్నట్టుగా అంటారు. అలాగే ఈ యొక్క శుక్లపక్షంలో అంటే పౌర్ణమి దాటిన తర్వాత వచ్చిన దాన్ని మనం సంకష్టహర చవితిగా మనం కన్సిడర్ చేస్తాం. అదే వితిన్ 3-4 డేస్లో వస్తుంది. కాబట్టి ఈ సంకష్టహర చవితి అనేది ఎందుకు చేస్తారు, ఎవరు చేస్తారు అన్న విషయాన్ని ఒకటి, దీనికి సంబంధించిన కథ ఉందా, అలాగే విఘ్నరాజ సంకష్టహర చవితికి కూడా సంబంధించిన కథ ఉందా అన్న విషయాలు కూడా మనం ఇవాళ తెలుసుకోవడమే నేటి వైశిష్యం నేను అనుకోవడం. అయితే ఈ సంకష్టహర చవితి దీన్ని సంకట నాశన స్తోత్రం అని కూడా చేస్తారు వినాయకుడికి. సంకటం అంటే ఏంటి? కష్టాలు, ఇబ్బందులు. ఆ సంకష్టహర చవితి అంటే ఆ సంకటాలన్నింటినీ అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే చవితి. కొంతమంది 3 వారాలు, కొంతమంది 5, కొంతమంది 11 వారాలు, 21 అని అలా అనుకొని చేసేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆ చేసే విధానంలో ఈ సంకష్టహర చవితికి చేసుకునే విధానంలో ఏంటంటే అది ఒక చిన్న ముడుపులా కడతారు. ముందు కట్టి దాంట్లో ఏదైనా మనం 3 గుప్పిళ్ళ బియ్యం వేసి ఒక ఎర్రని క్లాత్ కానీ లేకపోతే తెల్లని క్లాత్ కానీ తీసుకొని దాన్ని వినాయకుడి ముందు పెట్టి దాన్ని పసుపు కుంకాలతో పూజ చేసి దాంట్లో 3 గుప్పిళ్ళ బియ్యం వేసి మీ మనసులో కోరికని అనుకుని తర్వాత దాంట్లోనే నీకు ఈ యొక్క ఖర్జూరం, పోక చెక్క, తర్వాత ఈ యొక్క ఉంటాయి కదా తమలపాకులు కూడా వేసి దాన్ని మళ్ళీ ఇది చేసేసి మూట కట్టి మళ్ళీ మీ మనసులో కోరిక అనుకొని దేవుడి ముందు పెట్టి సంకష్టహర చవితి కథ చదువుకొని సంకటనాశన స్తోత్రాన్ని కూడా చదువుకొని తర్వాత సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత కూడా మళ్ళీ లఘువుగా పూజ చేసుకుని వీలైతే దేవాలయానికి వెళ్ళడం. అలా 3 వారాలు, 5 వారాలు, 11 వారాలు వాళ్ళ యొక్క లెక్క ప్రకారం చేసుకొని
తర్వాత చివరిగా చేసుకున్నప్పుడు మళ్ళీ దాంతో ఏదైనా పాయసంలా చేసి దేవుడికి నైవేద్యం పెట్టి మనసులో కోరికలు, ఇలా విధానాలు చాలా వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఉంటాయి. అయితే అసలు ఈ సంకష్టార చవితి అన్న దాన్ని గురించి మనం తెలుసుకునే ముందు ఈ కథ ఏంటి? బురుగుండి అని ఒక వినాయకుడి భక్తుడు ఉండేవాడు. బురుగుండి ఆయన పేరు. ఆయనతో మాట్లాడి ఎవరు? ఈ దేవేంద్రుడు ఒకసారి తన విమానంలో బయలుదేరి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. గణసేన్ అనే ఒక ఆయన రాజ్యం దగ్గరికి వచ్చేటప్పటికి ఆకస్మికంగా పెద్ద శబ్దం చేస్తూ విమానం కింద పడిపోదు, కింద ఆగిపోతుంది. వెంటనే ఆ యొక్క మహారాజు బయటకు వచ్చి ఏంటిది అని చూసేప్పటికీ అంత దేదీప్యమానంగా విమానం దేవేంద్రుడిని చూసి చాలా ఆనందపడతాడు. ఏంటంటే మీరు మా రాజ్యానికి వచ్చారు లేదా అంటే, నేను కాదు, మీ రాజ్యంలో ఎవరిదో దృష్టి పడి నా విమానం కిందకు వచ్చేసింది అంటే మరి దీన్ని ఎలా మళ్ళీ పైకి వెళుతుంది అంటే, దీనికి సంబంధించి ఏంటంటే ఇవాళ ఆల్రెడీ పంచమి, నిన్న చవితి, నిన్నెవరన్నా వినాయకుడు పూజ చేసి వాళ్ళ పుణ్యం ఉన్న వాళ్ళు ఎవరన్నా వచ్చి వాళ్ళు కనుక ముందుకు వస్తే వాళ్ళ బట్టి నాది కదులుతుంది అంటాడు. అంతా వెతుకుతారు, ఎక్కడ ఆ రోజున చేసిన వాళ్ళు ఎవరు కనబడ్డ వాళ్ళకి. ఈ లోపల గణేష్ దూతలు అంటే వినాయకుడి దూతలు వచ్చి ఒక స్త్రీని తీసుకెళ్తూ ఉంటారు, మృతదేహాన్ని తీసుకెళ్తుంటే వీళ్ళు అడుగుతారు ఏంటి ఆ మృతదేహం ఏంటంటే ఆవిడ నిన్న గణపతికి సంబంధించి సంకష్టార చవితి వ్రతం తెలియకుండానే, అంటే సరైన స్త్రీ కాదామే కానీ తెలియకుండానే ఉపవాసం ఉంది, చంద్రోదయం తర్వాత ఏదో కొంచెం లైట్గా తిన్నది, తెలియజేసిన పూజ ఫలితం వల్ల ఆవిడకి పుణ్యం వచ్చింది కాబట్టి ఆవిడ గణేష్ లోకాన్ని తీసుకెడుతున్నాం అన్నట్టు. అలాగా అయితే ఆవిడ యొక్క పుణ్యం మాకు కొంచెం ఇవ్వండి అని వీళ్ళు అడిగితే అలా కాదు మేము నిరాకరిస్తారు. నిరాకరించినప్పుడు ఏం జరుగుతుందంటే అయినా సరే వాళ్ళు ఆమెను తీసుకెడుతుంటే ఆమె మించి వచ్చిన గాలి ద్వారా ఈ విమానం కదిలి మొత్తానికి పైకి బయలుదేరతాడనమాట దేవేంద్రుడు. ఇది దానికి సంబంధించిన సంకష్టార చవితి కథలో ఇది ఒకటి చెప్తారు. రెండోది ఏంటంటే ఈ కథ చెప్పుకోవడం, తర్వాత వినాయకుడికి సంబంధించిన ఆ రోజున గరికతో పూజ కానీ, కొందరు వినాయకుడి హోమాలు కానీ, సంకష్టార చవితి అప్పుడు మనం గమనిస్తే ప్రతి దేవాలయంలో కూడా ఖచ్చితంగా వినాయకుడికి సంబంధించి గణపతి హోమం కూడా జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా గణపతికి గరిక పూజ ఒకటి చాలా ప్రాధాన్యత, అది కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ ఇక్కడ ఇది చేస్తారు. ఇది జనరల్గా సంకష్టార చవితికి కథ. దీనికి వినాయకుడికి సంబంధించి వాళ్ళు నైవేద్యాలు ఏ యాస్టీస్ ఇవన్నీ ఉపవాసం ఉండడం అది రాత్రికి అయిపోతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పిన విఘ్నరాజ ఈ సంకష్టార చవితి అనేది ఏంటంటే ఈసారి వచ్చిన వినాయక చవితి సంకష్టార చవితి పేరు. ఇప్పుడు భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో ఈ సంకష్టార చవితి పేరు నేను చెప్తున్నాను ఇది. అయితే దీనికి సంబంధించి కూడా చిన్న కథ ఉంది. దీనికి సంబంధించిన కథ, దీన్ని ఎవరు ముందు చేశారు, అసలు దీన్ని చేసిన వాళ్ళు ఎవరు, ముందు అనే మాట కన్నా ఎవరన్నా చేసిన వాళ్ళు ఉన్నారా, ఎవరితో చెప్పారన్న విషయాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఉషా అనిరుద్ధులు అని చెప్పి మనం వినుంటాం పురాణాల్లో. బాణాసురుడి కుమార్తె ఉష, రాక్షసుడు ఆయన బాణాసురుడు, శివుడి యొక్క ప్రధాన భక్తుడిగా ఆయన అనుకుంటారు. ఆయన కుమార్తె ఆవిడ ఉష. అలాగే అనిరుద్ధుడు అంటే శ్రీకృష్ణుడి యొక్క మనుమడు, ప్రద్యుమ్నుడి యొక్క కొడుకు. ఆయన అందంలో శ్రీకృష్ణుడు మన్మధుడు అంత సాటిలో ఉంటాడు అనిరుద్ధుడు అనే అతను. అయితే ఒక రోజున ఈ ఉష అనే ఆమె ఏం చేస్తుందంటే, మన చిన్నప్పుడు స్కూల్ పుస్తకాల్లో కూడా ఉషా పరిణయం అని చెప్పి పాఠాల్లో వస్తాయి, ఇవన్నీ కూడా తెలుగు వాచకంలో వచ్చేవి ఒకప్పుడు. అయితే ఆ ఉషా పరిణయం లాగే ఇది కూడా ఏంటంటే, ఆ ఉష ఏం చేస్తుందంటే ఆవిడ ఆ రాత్రి నిద్రపోతున్నప్పుడు ఆవిడ కళ, అంటే దీనికి సంబంధించి 2-3 రకాల కథలు ఉన్నాయి. ఒక కథ చెప్తున్నాను నేను, అంటే విధానాలలో మార్పున్న కథ అయితే మాత్రం దాన్ని ఉద్దేశం. ఆవిడ ఏం చేస్తుందంటే ఒక రాత్రి ఆవిడ కళ వస్తుంది. కళలో ఒక వ్యక్తి వస్తాడు, చాలా అందగాడు, అతనితో ఆమె చాలా ఇష్టంగా ఉన్నట్టుగా, అతన్ని ప్రేమించినట్టుగా ఇలా కళ వస్తుంది. తర్వాత ఆవిడకి వచ్చిన కళలో ఆ వ్యక్తిని ఎప్పుడు ఆవిడ బయట చూడలేదు కాబట్టి తన యొక్క చిత్రాంగద అని చెప్పి తన యొక్క ఫ్రెండ్కి చెప్తుంది. ఇలా వచ్చింది నాకు కళ అంటే, అని నేను చెప్పి నీ చిత్రాంగద చిత్రలేఖ అమ్మాయి పేరు, తన ఫ్రెండ్ ఏం చేస్తుందంటే వెంటనే ఆ అమ్మాయి చాలా చక్కగా ఇవన్నీ గీస్తుంది అనమాట. నారదుడి దగ్గర నేర్చుకుందంటారు. ఈ బొమ్మలన్నీ గీస్తుంది, అంటే దేవలోకం కానీ అన్ని లోకాల్లో వాళ్ళని ఊహించి కూడా వేయగలదు. ఈవిడ అన్ని బొమ్మలు వేసి చూపిస్తుంది అనమాట. ఈ వ్యక్తి అంటే కృష్ణుడి బొమ్మ వేసినప్పుడు కొంచెం ఇలాగే ఉన్నాడు కానీ కాదు అంట. తర్వాత ప్రద్యుమ్నుడి బొమ్మ వేసినప్పుడు కొంచెం ఇలాగే దరిదాపుల్లో ఉన్నాడు కానీ కాదు. చివరికి ఈ అబ్బాయి ఫోటో ఆ అమ్మాయి గీసినప్పుడు అవును ఇతన్నే నా కల్లోకి వచ్చాడని చెప్పి అనుకుంటుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయితే మరి ఈ అమ్మాయి తన యొక్క శక్తులు, అతీత శక్తులని కాదు, అతని మొత్తాన్ని తెస్తుంది. అతనున్న ప్రదేశం నుంచి నిద్రపోతున్న అతని మంచంతో సహా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేస్తుంది అనమాట ఆ యొక్క చిత్రలేఖ.
పెడుతుంది. ఈ రకంగా పెట్టిన తర్వాత ఈ లోపల ఆ అబ్బాయి మిస్ అయ్యాడని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ వెతుక్కుంటూ ఉంటారు. అప్పుడు దివ్య దృష్టితో చూస్తే కృష్ణుడికి విషయం అర్థమవుతుంది. అంటే మొత్తానికి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎవరు తీసుకెళ్లారని. వెంటనే అతను ఏం చేస్తాడంటే ఈ ఎలాగైనా వెనక్కి తేవాలంటే ఏం చేయాలి మరి, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఆ అబ్బాయి అమ్మాయి అతని మెలకు వస్తుంది. మెలకు వచ్చాక అమ్మాయి నేను ఇష్టపడ్డానన్న విషయం చెప్పడం సంథింగ్ అలా జరుగుతుంది. జరిగిన తర్వాత అతను కూడా అమ్మాయిని ఇష్టపడేట్టుగా మొత్తానికి ఇష్టం కలుగుతుంది. ఈ లోపల అది గమనించి వాళ్ళ తండ్రి బాణాసురుడు ఏం చేస్తాడు, బంధిస్తాడు ఆ అబ్బాయిని. అయినా కూడా ఈ కృష్ణుడి మహిమల వల్ల ఆ అబ్బాయి బంధకానా నుంచి విముక్తి చెంది మళ్ళీ ఆ అమ్మాయితో మంచిగా కొంత ఉండడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళిపోయాడు కదా, ఎలా అతన్ని వెనక్కి తేవాలి అన్న విషయంలో అంటే అప్పుడు నారదుడి ద్వారా ఒక మాట తెలిసి సంకష్టార చవితి అనే రోజున ఉపవాసం ఉండి పూజ కనుక చేస్తే వాళ్ళ మీద విజయం సాధిస్తావు నువ్వు. ఆల్రెడీ బాణాసురుడికి ఒక శాపం కూడా ఉంది. శాపం అంటే ఆయన ఏం చేస్తాడంటే ఈయన శివుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇన్ని బాణ చేతులు ఇచ్చావు నాకు, కానీ ఎవరితో నేను ఫైట్ చేయాలని చెప్పి ఇదివరకు ఒకసారి అడుగుతాడు. సరే సమయం వచ్చినప్పుడు వస్తాడులే అతనితో నువ్వు ఫైట్ చేద్దుగానని చెప్పి జరుగుతుంది కూడా. సరే ఆ సమయం దగ్గర పడింది కాబట్టి విష్ణుమూర్తికి వెళ్ళి ఫైట్ చేసే టైం దగ్గర పడింది కాబట్టి ఈ అబ్బాయి ఆల్రెడీ అక్కడ బందీగా ఉన్నాడు కాబట్టి ఈ సంకష్టార చవితి పూజ అయితే చేసేసుకొని దాంట్లో విఘ్నరాజ సంకష్టార చవితి పూజ చేసుకొని ఈయన ఏం చేస్తాడంటే వెళ్ళి ఆ బాణాసురుడితో ఫైట్ చేసి ఆ అబ్బాయిని విడిపించుకొని మొత్తానికి బాణాసురుడి యొక్క అభిమతంతోనే వాళ్ళిద్దరికి వివాహం చేయడం జరుగుతుంది. అంటే దీంట్లో ఏంటి మనం గమనించాలంటే అసలు ఆ అమ్మాయికి ఆ కళలో ఆ వ్యక్తి రావడం, ఆ వ్యక్తిని వివాహం చేసుకుందాం అనుకుంది అన్నది ఒక కథలో చెప్తారు. ఇంకో కథలో ఏంటంటే ఆ అమ్మాయికి ఆ రకమైన అభిమానం కలిగేట్టుగా ఆ అబ్బాయి కూడా అలాంటి ఫీలింగ్ కలిగేట్టుగా అతను కల్లోకి ఆ అమ్మాయి వచ్చేట్టుగా చేశాడు కృష్ణుడిని. రకరకాల కథలున్నా మొత్తానికి విషయం ఏంటంటే ఎలాంటి సమస్యలైనా అధిగమించి విఘ్నరాజ సంకష్టార చవితి అనే పూజా విధానాన్ని చేసి శ్రీకృష్ణుడు ఆ బాణాసురుడితో ఫైట్ చేసి మొత్తానికి ఆ అబ్బాయిని విడిపించి వాళ్ళిద్దరికీ వివాహం జరగడానికి ఒక మధ్యలో నాందిగా అయ్యాడు. మన నారదుడి యొక్క మాటలు వాళ్ళు చెప్పిన విధానం బట్టి అన్నది మనం ఇందులో గమనిస్తాం. ఇది విఘ్నరాజ గణపతి సంబంధించిన విషయం. మామూలుగా సంకష్టార చవితి అంటే బురుగొండి అన్న వ్యక్తి ద్వారా అది విమానం ఆగిపోవడం, ఆయన వినాయకుడి భక్తుడు ఆ ప్రదేశం నుంచి చెడుతుంటే అది ఆగిపోవడం, ఇవన్నీ అంటే ప్రతిసారి కథ మారుతూ ఉంటుంది. దాదాపుగా 12 నెలల్లో 12 సంకష్టార చవితులు వస్తాయి. 12 కాకుండా ఏదైనా అధిక మాసం ఉన్నప్పుడు ఏదైనా ఎక్స్ట్రా వచ్చినా మొత్తానికైతే 12 కథలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఈ కథ ప్రకారం ఆ రోజున ఎవరైతే వినాయకుడికి సంబంధించి సంకష్టార చవితి వ్రతం చేసుకుంటున్నారో ఆ సంకష్టార చవితి కథతో పాటు ఈ కథను కూడా చదువుకొని అక్షంతలు వేసుకొని అలాగే వీలైతే సాయంత్రం దేవాలయానికి వెళ్ళి వినాయక దేవాలయంలో కొందరు వినాయకుడిని సందర్శించుకొని అలాగే వినాయకుడికి సంబంధించిన సంకటనాశన వినాయక స్తోత్రాలన్నీ పఠించి ఇవన్నీ కూడా చేస్తారు. ఇవన్నీ చేయడం బట్టి ఏంటి వ్యక్తికి ఆరోగ్యపరంగా, విద్యాపరంగా ఏదన్నా ఆటంకాలు ఎదురుతుంటే వాటి పరంగా అన్నిటి పరంగా అధిగమిస్తూ ముందుకు వెడతాడు అన్న దానికోసం ఒకటి చేస్తారు. అలా కేతు సంబంధించిన ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, కేతు గ్రహానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈ రకంగా ఈ వినాయకుడికి సంబంధించిన పూజలు చేస్తారు. ఈ సంకష్టార చవితి అలా అనుకొని చేసుకోవడానికి కారణాలు. కాబట్టి ఏది ఏమైనా భగవంతుడికి కావాల్సింది భక్తి, అభిమానం. ఈ స్థాయిలోనే చేశారని కాదు, మొత్తానికి మన యొక్క మనసు భగవంతుడి మీద ఎంతవరకు ఉంది, ఆయన సంబంధించిన స్తోత్రాలు ఎంతవరకు చదువుతున్నాం, ఆయనకి ఎంతవరకు దగ్గరగా ఉన్నాం అన్నది ప్రతి కథలో కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే ఏ నోమన్నా నొయ్యి, ఏ వ్రతమన్నా చేయి, కానీ ప్రధానంగా కావాల్సింది ఏంటంటే భగవంతుడి మీద భక్తి. ఎవరో ఏదో చేశారని మనం చేయడంలా కాకుండా మనకిగా మనసు కనిపించి మనం ఏ స్థాయిలో చేసుకోగలమో ఆ స్థాయి వరకే. దానికి కూడా ఆర్భాటాలు, ఇతరులతో కంపారిజన్ అమ్మో ఆ స్థాయిలో అదంతా అక్కర్లా. భక్తి పెట్టి చేసినట్లయితే ఉండ్రాళ్ళు నివేదన చేసి అవన్నీ చేసుకొని చిన్నగా చేసినట్లయితే మంచి ఫలితాలు ఏర్పడతాయని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అమ్మ, ఏ పండక్కి సంబంధించిన పురాణ ప్రాశస్త్యం కానీ దాని యొక్క విశిష్టత కానీ తెలుసుకున్నట్టయితే ఇంకా భక్తి శ్రద్ధలతో ఇంకా చాలా చక్కగా నిర్వహించుకున్న వాళ్ళం అవుతాము. అదేవిధంగా ఈరోజు సంకష్టహార చతుర్థికి సంబంధించిన పురాణ ప్రాశస్త్యం మా ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియచేశారు. అలాగే ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఏ విధంగా ఉందో కూడా తెలియచేశారు. ధన్యవాదాలు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.